వెల్కమ్ టు టీటన్. నేను మీ సుందర్. ఆమెకు అన్యాయం జరిగింది, అసలు ప్రతిపక్షాలన్నీ అడ్డం పడి మహిళా రిజర్వేషన్లను అడ్డుకున్నాయని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడారు, హోంశాఖ మంత్రి అమిత్ షా గారు మాట్లాడారు, మళ్ళీ జాతిని ఉద్దేశిస్తూ మోడీ గారు కూడా ఇదే అంశాలని మాట్లాడారు. మరి ఆమెకు అవకాశాలని అడ్డుకున్నది ఎవరు అనే అంశాన్ని మాట్లాడడానికి ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు బండారు రవికుమార్ గారు. నమస్తే అండి రవికుమార్ గారు. నమస్తే రవికుమార్ గారు, ఈ మహిళా రిజర్వేషన్లను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి, మహిళలకు తీరని ద్రోహం చేసినాయి అని చెప్పేసి పదే పదే మోడీ గారు, బీజేపీ, దాని అనుబంధ మీడియా సంస్థలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. మీరు కూడా చూసినట్టున్నారు. అసలు వాస్తవమేనా? నిజంగా పార్లమెంట్లో ఏం జరిగింది? ఆ రోజు మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది ఆమోదానికి పెట్టలేదు. ఒరిజినల్గా 3 ఉన్నాయి అక్కడ. అదేంటంటే కాన్స్టిట్యూషనల్ 131st అమెండ్మెంట్ యాక్ట్, అందులో మహిళా బిల్లు లేదు. 2 ది డీలిమిటేషన్ బిల్ 2026, అది డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది. 3వది ఏంటంటే ది యూనియన్ టెరిటరీస్ లాస్ అమెండ్మెంట్ బిల్. ఈ 3 బిల్లులు పార్లమెంటు ముందు పెట్టారు. ఈ ఎక్కడ కూడా మహిళ అనే దానికి సంబంధించినటువంటి బిల్లులు ఇందులో లేవు. కాబట్టి అక్కడ డీలిమిటేషన్ మీద చాలా తీవ్రమైనటువంటి వివాదాస్పదమైన బిల్లు కాబట్టి ప్రతిపక్షాలకి దాని మీద చాలా తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే అందులో అన్యాయం చాలా ఉంది. డీలిమిటేషన్ అనే పేరుతో నియోజకవర్గాల పునర్విభజన చట్టం తీసుకురావటానికి పెట్టినటువంటి బిల్లు ఏదైతే ఉందో, ఈ దేశంలో దక్షిణాది రాష్ట్రాలకి, హిందీ రాష్ట్రాలకి మధ్యలో తీవ్రమైనటువంటి అసమానతల్ని పెంచుతుంది. హిందీయేతర రాష్ట్రాల మీద మొత్తం హిందీ బెల్టు పూర్తిగా పెత్తనం చేసేటువంటి పద్ధతుల్లో, ఆధిపత్యం వచ్చేటువంటి పద్ధతుల్లో దక్షిణాది రాష్ట్రాలకి రాబోయే కాలంలో ఈ దేశంలో కానీ, ఈ పార్లమెంట్లో కానీ పూర్తిగా ప్రాధాన్యతని కోల్పోయే అవకాశం ఉంది. ఇలాంటి అసమానతలు సరైనవి కావు. ఈ బిల్లు గనక పార్లమెంటులో కనుక వస్తే ఆ బిల్లుని మేము వ్యతిరేకిస్తాము అని చెప్పి ప్రతిపక్షాలు ముందే చెప్పినాయి. కాబట్టి రాజ్యాంగాన్ని సవరించాలంటే మామూలు మెజారిటీ ఉంటే సరిపోదు, 2/3 మెజారిటీ ఉండాలి. 2/3 మెజారిటీ ఇప్పుడున్న ఎన్డీఏ గవర్నమెంట్కి లేదు అనే విషయం బీజేపీకి, మోడీ, అమిత్ షాలకి తెలుసు. అయినా కూడా రాజ్యాంగ సవరణ పేరుతో వాళ్ళు తీసుకొచ్చారు. కాబట్టి 131వ రాజ్యాంగ సవరణ పేరుతోనే వాళ్ళు తీసుకొచ్చారు. కానీ అక్కడ వాళ్ళకి సంపూర్ణమైనటువంటి మెజారిటీ, రాజ్యాంగాన్ని సవరించేటువంటి మెజారిటీ లేదు. కావాలంటే ప్రతిపక్షాల్లో ఉన్న కొంతమంది వాళ్ళకి మద్దతు ఇస్తే తప్ప ఆ బిల్లు పాస్ కాదు. కాబట్టి మహిళల భుజాల మీద తుపాకులు పట్టి ప్రతిపక్షాలని కాల్చాలనుకొని పచ్చి అబద్ధాలతో కూడినటువంటి ఇది తీసుకొచ్చారు తప్ప ఈ 3 బిల్లుల్లో ఎక్కడ కూడా మహిళల ప్రస్తావన లేదు, మహిళలకు సంబంధించినటువంటి బిల్లు లేదు. ఎందుకు లేదండి? ఇప్పుడు 2023 ఉమెన్ రిజర్వేషన్ బిల్ ఇదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం పెట్టినప్పుడు మహిళా రిజర్వేషన్లు డీలిమిటేషన్ తర్వాతనే అమలు అవుతాయని చెప్పి స్పష్టంగా 2023 మహిళా రిజర్వేషన్ బిల్లో పెట్టారు. వాళ్ళు లింక్ ఉంది కదా, లేదని ఎట్లా చెప్తారు మీరు? ఇప్పుడు ఈ రిజర్వేషన్ సంబంధించింది ఇప్పుడు కాదండి, యూపీఏ 2 హయాంలో కూడా రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదానికి పొందింది. యూపీఏ హయాంలో, అయితే మోడీ రాకముందే. కానీ అది వాళ్ళు ఏం చేశారు, దాన్ని మధ్యలో ఆపేసి లోక్సభలో దాన్ని ఆమోదానికి పెట్టకుండా కాంగ్రెస్ వాళ్ళు దాన్ని మధ్యలో వదిలేశారు. ఆ తర్వాత మోడీ మీద కూడా చాలా తీవ్రమైనటువంటి ఒత్తిడి వచ్చింది. మోడీ గారు 2014లో అధికారంలోకి వచ్చి 2023 దాకా 9 సంవత్సరాల పాటు ఆ బిల్లుని పెట్టలేదు. దాని మీద తీవ్రమైనటువంటి పోరాటాలు జరిగినాయి. చివరికి ఏం చేశారంటే మోడీ గారు 2023లో ఆ బిల్లు తీసుకొచ్చాడు. తీసుకొచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు, ప్రతిపక్షాలు మొత్తం ఈ మహిళలకి 33% రిజర్వేషన్ బిల్లు కనుక నువ్వు పెడతానంటే మేము సంపూర్ణమైన మద్దతు ఇస్తాము మేము అని చెప్పారు. చెప్పడమే కాదు, ఆ బిల్లుని సపోర్ట్ చేశారు. ఫలితంగా 2023లో ఆ బిల్లు కాస్త చట్టమైంది, రాష్ట్రపతి ఆమోదం కూడా పొందింది. నవంబర్ 28 నాడు. అంటే ఆనాడే 2023లోనే ఇది చట్టం అయిపోయింది. ఇలా కొత్తగా దానికి ఆమోదం పొందాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఆనాడు నరేంద్ర మోడీ గారు దానికి ఒక మెలక పెట్టాడు. జనరల్గా 2023లో పార్లమెంట్లో చట్టం అయిన తర్వాత వెంటనే అమల్లోకి రావాలని ప్రతిపక్షాలు కోరినాయి.
నరేంద్ర మోడీ గారు ఏం చేశాడు? 24లో ఏమున్నాయి వెంటనే? పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి. మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రాల ఎన్నికలు కూడా జరిగినాయి. అసెంబ్లీ ప్రతిపక్షాల డిమాండ్ ఏంటంటే 2023లో ఆమోదం పొందినటువంటి ఈ మహిళా రిజర్వేషన్ బిల్ ఏదైతే ఉందో వెంటనే వచ్చే ఎన్నికల్లో ఇది అమలు కావాలని వాళ్ళు డిమాండ్ పెట్టారు. నరేంద్ర మోడీ ఏం చెప్పాడు ఆ బిల్లులో, ఆ చట్టం అయినప్పుడు ఏం చెప్పాడంటే ఇది ఇప్పుడు అమల్లోకి రాదు, రేపు మళ్ళీ డీలిమిటేషన్ వస్తుంది, డీలిమిటేషన్ కంటే ముందు జనగణన జరుగుద్ది, దేశ జనాభా లెక్కలు తీస్తాం, ఆ తర్వాత లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ వస్తుంది, ఆ డీలిమిటేషన్ ఆధారంగా ఈ మహిళలకు రిజర్వేషన్ ఇస్తాం, ఇది అమల్లోకి వచ్చేసరికి 2034 అని చెప్పాడు. 2034 దాటుతుందంటే 2034లో అమల్లోకి వచ్చే ఈ మహిళా రిజర్వేషన్ చట్టము 2023లో ఎందుకయ్యా నువ్వు తీసుకొచ్చావు అంటే 2024లో ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఆ ఎన్నికల్లో మహిళలకు మళ్ళీ అది ఇవ్వకుండా చేసి అనే చట్టం చేశాను మహిళలకు అని అంటే తను అమలు చేయకూడదు, మహిళలకు ఆ రకమైనటువంటి రిప్రజెంటేషన్ ఉండకూడదు అనేది వాళ్ళ ఎజెండా. కానీ మేమే ఈ చట్టం తెచ్చాము అని చెప్పాలనుకునేది ఉంది. కాబట్టి వాళ్ళు 23లో చట్టం తేయడానికి ఇది చేశారు, 24లో అమలు చేయకుండా ఉన్నారు. పోనీ 29లో ఉంటుందా అంటే లేదు, 34 అని చెప్పారు. కాబట్టి 34 దాకా మహిళా రిజర్వేషన్ బిల్లు ఉండదు అని చెప్పింది ఈ బీజేపీ వాళ్ళే. ఇప్పుడు చాలా హడావిడిగా ఒక ముఖ్యమైన ఒక 3 రాష్ట్రాలు, మొత్తం 4 రాష్ట్రాల్లో బెంగాలు, కేరళ, తమిళనాడు, ఈ పాండిచ్చేరి, ఈ రాష్ట్రాలలో ఎన్నికలు ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎన్నికల ముందు షోపుటప్ చేయాలి కాబట్టి అక్కడ మహిళల ఓట్లు రాబట్టాలి కాబట్టి మళ్ళీ ఆ బిల్లుని ఆల్రెడీ మీరు ఒకసారి చూస్తే మన ఆల్రెడీ ఆయన సెలబ్రేషన్ కూడా చేశాడు. 2023లో సెలబ్రేషన్ చేశాడు ఆయన. అవును, ప్రధానమంత్రి గారు సెలబ్రేషన్ చేశాడు. అది మనందరికీ తెలిసిందే అది. కాబట్టి మీరు స్క్రీన్ మీద కూడా చూపిస్తాను నేను. అవును, అక్కడ పార్లమెంట్లో ప్రముఖులతోటి మహిళలతో ఆయన ఫోటో కూడా దిగాడు. చట్టం అయిపోయిందని చెప్పి స్వీట్లు పంచిన ఫోటో కూడా మీకు కనపడుతుంది. కాబట్టి ఏంటంటే ఆల్రెడీ 23లో అయిపోయినటువంటి దాన్ని అమలు చేయకుండా ఇప్పుడు దాకా ఎందుకున్నావు? నరేంద్ర మోడీ గారు సమాధానం చెప్పాల్సింది ఏంటంటే పార్లమెంట్లో ఒక చట్టం ఒక పెద్ద మెజారిటీతో ఆమోదం పొందిన తర్వాత, ప్రతిపక్షాలు కూడా మద్దతు ఇచ్చిన తర్వాత, అధికార పార్టీ మద్దతు ఇచ్చిన తర్వాత ఇంత పెద్ద మెజారిటీతో గెలుపొందినటువంటి ఒక చట్టం వెంటనే ఎందుకు అమల్లోకి రాలేదు? ఇప్పుడున్న పార్లమెంటు సభ్యుల సంఖ్యతో 33%, రేపు పెరిగితే పార్లమెంట్ సభ్యుల సంఖ్య డీలిమిటేషన్ వస్తే దాని ప్రకారం 33%. అంటే ఎప్పుడు ఎన్ని సీట్లు అయితే పార్లమెంటులో ఉంటాయో, అసెంబ్లీల్లో ఉంటాయో దాంట్లో 33% రిజర్వేషన్. రేపొద్దున పెరిగినాయి అనుకోండి, 545 సీట్లు ఉన్న పార్లమెంట్లో లోక్సభలో రేపొద్దున 850 అయినాయి అనుకోండి, రేపు 850లో 33% సీట్లు, ఇప్పుడున్న 545లో 33% సీట్లు. ఆ ప్రకారం ఇవ్వాలి కదా, మరి నువ్వెందుకు ఇవ్వలేదు? ఎవరు అడ్డుకున్నారు చెప్పండి? ఇప్పటి వరకు మహిళా రిజర్వేషన్ని 2023లో చట్టం అయిన తర్వాత 2026లో కూడా దాన్ని చర్చనీయాంశం చేసేదాకా తీసుకొచ్చి దీన్ని అడ్డుకునేది ఎవరు? మీరు చెప్పండి సుందర్ గారు. అయితే ఇక్కడ అసలు మీరు నన్ను ప్రశ్న అడిగారు కాబట్టి ఎన్నికలు ఉన్నాయా లేకపోతే ఏమున్నాయా అంటే రిజర్వేషన్లను 2023లో మేము తీసుకొచ్చినామని చెప్పిన బీజేపీ 2029లో అమలయ్యేటట్టు ఇప్పుడే మళ్ళీ దాన్ని ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తామంటే అడ్డుకున్నాయి ప్రతిపక్షాలని చెప్పేసి వాళ్ళు ప్రచారం బహిరంగంగా నిన్న కూడా ఆయన జాతిని ఉద్దేశించి మాట్లాడినాడు. నిజమేనండి. ఒకవేళ నిజంగానే ఆయన పార్లమెంటు ముందుకి మహిళా చట్టం కనుక తీసుకొస్తే అడ్డుకుంటే ఆయన చెప్పింది కరెక్ట్. ఇప్పుడు నేనేమంటున్నానంటే ప్రతిపక్షాలు కూడా అడగచ్చు, ఇప్పుడు రేపంటే రేపు ఈ డీలిమిటేషన్ చట్టంతో సంబంధం లేకుండా రాజ్యాంగ సవరణలకు సంబంధించినటువంటి అంశాలు, ఇతర అంశాలు ఏదైతే మహిళలకి బిల్లుతో ఏమాత్రం సంబంధం లేని విషయాలన్నీ పక్కన పెట్టి ప్యూర్లీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు తీసుకురా. ఈ క్షణం నుంచి ఈ క్షణంలో నువ్వు బిల్లు పెట్టు. మహిళా రిజర్వేషన్ బిల్లుతో వేటికి లింక్ పెట్టకు. ప్యూర్లీ ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్ ముందుకు తీసుకురా, దాన్ని వెంటనే అమలు చేస్తాను అని చెప్పు. దానికి మేమంతా ఓటేయకపోతే అడుగు అని చెప్పి పార్లమెంట్ సభ్యులందరూ ప్రతిపక్షాలన్నీ అడుగుతున్నాయి. పార్లమెంట్లో అడిగారు కదా, మరి ఇప్పుడు ఎందుకు నువ్వు తీసుకురావు? ఇప్పుడైనా నీకు నిజంగా నిజాయితీ ఉంటే, నీకు చిత్తశుద్ధి ఉంటే, మహిళలకి రిప్రజెంటేషన్ ఇవ్వాలనేటువంటిది నిజంగా నీ ఆలోచనే కనుక నిజాయితీ కనుక అయింది అయితే ఇప్పటికైనా నువ్వు మొన్న తెచ్చిన 3 బిల్లుల్లో అది లేదు, లేకపోయినా ఉందని చెబుతున్నావు,
గూగుల్లో కొట్టినా లేకపోతే పార్లమెంట్లో ఆ రోజు ఏమేం బిల్లులు వచ్చినాయి అని చెప్పి అడిగితే కూడా పార్లమెంట్ రికార్డ్స్లో అడిగినా కూడా మహిళా బిల్లు లేదని చెప్తాయి. వీళ్ళు నోటితో చెప్తున్నారు, అదరగొడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు. ఎందుకంటే అబద్ధాలు ఆడటంలో అదరగొట్టే దాంట్లో గోబెల్స్ని మించినటువంటి వాళ్ళు వీళ్ళు. ఒక్క అబద్ధాన్ని 100 సార్లు చెబితే అది నిజం చేయొచ్చు అనేటువంటి దాన్ని బాగా జీర్ణించుకున్న వాళ్ళు బీజేపీ వాళ్ళు. కాబట్టి ఇవాళ బీజేపీ వాళ్ళు అయితే పార్లమెంటులో చర్చ జరగని దాన్ని, బిల్లు పెట్టని దాన్ని, ఓటింగ్ జరగని దాన్ని జరిగినట్టుగా పెట్టినట్టుగా మహిళా బిల్లు ఉన్నట్టుగా చెప్పాల్సిన అవసరం ఏమొచ్చింది? అయితే మీరు అన్నట్టు మోడీ బీజేపీ మాత్రమే చెప్పట్లేదు, పత్రికలన్నీ కోడైకి వస్తున్నాయి. మీరు తెలుగు పత్రికలు చూడలేదా? ఈనాడు నారీ సారీ, మహిళకు నిరాశ, అమ్మకు నిరాశ, ఇలాంటి హెడ్డింగ్లు తెలుగే కాదు హిందీ మీడియా కానీ అదే టీవీ ఛానల్ వీగిన మహిళా బిల్లు, ఆంధ్రజ్యోతి, TV9, నారీ సారీ, వరుసగా 2-3 రోజుల నుంచి వాళ్ళు కథనాలు నడుపుతున్నారు. ఓన్లీ మోడీ మాట్లాడుతున్నాడు, బీజేపీ మాట్లాడుతున్నాడు మీరు చెప్తే ఎట్లా జనం ఎట్లా నమ్మాలి? ఇప్పుడు జాతీయ మీడియా మొత్తం ఇవాళ గోడి మీడియా అయిపోయింది. మోడీ బీజేపీ వాళ్ళు ఏం చెప్తే జాతీయ మీడియా చెప్తుంది. గతంలో కాస్త అవి ప్రశ్నించే గొంతులు కూడా ఉండేవి, వాటన్నిటిని మూయించారు, తర్వాత వాటిని కొనేశారు. అదానీ గారు కొనేశాడు NDTVని కూడా. ఇప్పుడు ఆ రకంగా ఏకపక్షంగా మొత్తం మీడియా నడుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే తెలుగు మీడియా గురించి మాట్లాడుతున్నాను కాబట్టి తెలుగు మీడియాకి నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆంధ్రజ్యోతి పత్రిక అది పెట్టింది కదా, మహిళకి వీగిన మహిళా బిల్లు అని చెప్తున్నారు కదా. ఆంధ్రజ్యోతి MD రాధాకృష్ణ గారికి సూటి ప్రశ్న. ఏంటి సూటి ప్రశ్న? ఏంటంటే మహిళా బిల్లు ఆ 3 బిల్లుల్లో ఉందని మీరు రుజువు చేస్తారా? రుజువు చేస్తే ఏం రుజువు చేస్తారో మాకు చూపియండి. ఎక్కడైనా ఆ 3 బిల్లుల్లో తీసుకురండి, ఇంటర్నెట్లోంచి కొట్టి సెర్చ్ చేయండి, ఆ బిల్లులు ప్రింట్ తీయండి, డిస్ప్లే పెట్టండి. నేను ఎట్లయితే సుందర్తో మీతో నేను ఇంటర్వ్యూ చేస్తున్నాను, రాధాకృష్ణ గారిని మీడియా మీదకి రమ్మనండి. రాధాకృష్ణ గారిని కాదు, ఈటీవీ వాళ్ళు, సాక్షి వాళ్ళు అందరూ అదే పాట పాడారు. అందరూ పెట్టినారు. ఇలా హెడ్డింగ్లు పెట్టిన ప్రతి పత్రికాధిపతికి నేను ఒక సవాల్ విసురుతున్నా. ఈ 3 బిల్లులు పట్టుకొని కెమెరా ముందుకు వచ్చి, ఇగో ఈ పేజీలో ఈ పేరాలో ఉమెన్ రిజర్వేషన్ బిల్ అని ఉంది అని చెప్పి చదివి వినిపించమని చెప్పండి. ఛాలెంజ్. చెప్పగలరాళ్ళు? చెప్పలేరు. ఎందుకంటే చెప్పలేని వాళ్ళు ఎందుకు పెట్టినట్టు మరి హెడ్డింగ్స్? ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉంది, మెయిన్ శీర్షిక. ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం ఉంది, ఎన్డీఏ కూటమిలో జనసేన ఉంది, ఎన్డీఏ కూటమిలో లేదు ఉంది అన్నట్టుగా జగన్ ఉన్నాడు. వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి రాజకీయ పార్టీ బయటకు తిట్టుకుంటారు, కానీ ప్రతి రాజకీయ పార్టీ మోడీ చెప్పినట్టు ఉంటారు. అందులో భాగంగా వీళ్ళందరూ జగన్ మద్దతు ఇచ్చాడు కాబట్టి సాక్షి పేపర్లో అట్లా వేశారు, చంద్రబాబు మద్దతు ఇచ్చాడు కాబట్టి ఈనాడు పేపర్లో, ఆంధ్రజ్యోతి పేపర్లో అలా వేశారు తప్ప నిజంగా ఉందా లేదా అని అడిగితే వాళ్ళు నిరూపించలేని పరిస్థితి ఉంది. నేను చాలా సిన్సియర్గా ఛాలెంజ్ చేసి అడుగుతున్నా. వాళ్ళని మీడియా ముందుకొచ్చి ఏ పేజీలో, ఏ పేరాలో, ఏ లైన్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ఉందో ఆ 3 బిల్లుల్లో నేను చెప్పిన బిల్లులు కాకుండా వాళ్ళు చెప్పిన బిల్లు అది ఉందని చెప్పి వాళ్ళని రుజువు చేయడం కోసం రమ్మంటున్నాం. వాళ్ళు ఏదో ఆవేశపడి తమ ప్రయోజనాల కోసం, లేదు తాము బలపరుస్తున్నటువంటి రాజకీయ పార్టీలకు ఎవరికైతే అనుబంధంగా ఉన్నారో, జనరల్గా ఆంధ్రజ్యోతి అంటే తెలుగుదేశం అనుబంధ పత్రిక, ఈనాడు అనేది వాళ్ళకి అనుబంధ పత్రిక, సాక్షి అంటే జగన్మోహన్ రెడ్డి పత్రిక, ఇంకో పార్టీకి అనేటువంటివి ఉన్నాయి కదా. మిగిలిన పత్రికలన్నీ, దేశంలో ఉన్న పత్రికలన్నీ బీజేపీకి డబ్బా కొట్టి ఉన్నది. ఆ రాజకీయ అనుబంధంతో మాట్లాడదు తప్ప ఇందులో ఎక్కడ ఉంది చెప్పండి? మీడియా కనుక ఇలా చర్చ పెడితే చర్చ రమ్మనండి, జాతీయ మీడియాని రమ్మనండి. పోనీ జాతీయ మీడియా అధిపతులందరినీ పిలిచి మీడియా ముందుకు వచ్చి మేము పెడుతున్న హెడ్డింగ్ కరెక్టు, మహిళకే అన్యాయం జరిగింది, మహిళకే ఇక్కడ తీవ్రమైనటువంటి నిరాశ కలిగింది, ఆ కలిగిన నిరాశనే మేము హెడ్డింగ్గా పెట్టాం, బిల్లులో ఇక్కడ పలానా చోట ఉంది అని చెప్పగలిగితే ఛాలెంజ్ అని చెప్తున్నాం మేము. రమ్మనండి. అయితే మీరు జాతీయ మీడియాకు ఛాలెంజ్ చేస్తున్నారు, కానీ మీ ఇంటర్వ్యూలోనే ఇప్పుడే మీరు మాట్లాడింది దక్షిణాదికి నష్టం జరుగుతుంది అని చెప్పేసి మీలాంటి వాళ్ళు మీడియాలో మాట్లాడుతున్నారు. మరి అదే దక్షిణాదిలో ముఖ్యమైన స్టేటు ఆంధ్రప్రదేశ్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇద్దరు మహిళలకు అన్యాయం చేసినారు. మనకొచ్చే 50% సీట్లు వచ్చేవి, దాన్ని కూడా నష్టం చేసినారు. దక్షిణాదికి నష్టం చేసిర్రు, మహిళలకు నష్టం చేసిర్రు. కాబట్టి ఈ ప్రతిపక్షాలన్నీ మన నోట్లో మన్ను కొట్టినాయనే. దక్షిణాది గురించి ముందు చెప్పమంటారా, మహిళల దానికి ముందు చెప్పమంటారా? చెప్పండి. మహిళలకి న్యాయం చేయాలని చంద్రబాబు నాయుడు కనుక అనుకున్నట్టయితే, చంద్రబాబు నాయుడు మద్దతు లేకుండా
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఒక్క నిమిషం కూడా ఉండదు, తెలుసు కదా. వీళ్ళకి వచ్చిన మెజారిటీ కదా, అది సొంతంగా అది ఏర్పడ్డ గవర్నమెంట్ కాదు కదా. ఆ బీహార్లో ఉన్న ఈయన నితీష్ బాబు వీళ్ళ మద్దతుతోనే కదా, 2 పంగల కర్రతో నడుస్తుంది కదా. చంద్రబాబు నాయుడు ఒక్క మాట చెప్పమానండి మహిళల తరపున, ఏంటంటే కొత్త డీలిమిటేషన్తో సంబంధం లేకుండా జనగణన డీలిమిటేషన్ అనేటువంటి క్లాజ్ పెట్టారు కదా, అందులో ఆ క్లాజు తీసేసి యాజ్ ఇట్ ఈజ్గా ఎన్ని సీట్లు పార్లమెంట్లో ఉంటే అన్ని సీట్లలో 33% ఇచ్చేటట్టుగా తక్షణం అమల్లోకి వచ్చేటట్టుగా ఈ బిల్లు ఉండాలి, లేకపోతే నేను మద్దతు ఉపసంహరించుకుంటాను అని చంద్రబాబు నాయుడు బహిరంగంగా చెప్పలేకపోతే సీక్రెట్గానే చెప్పమానండి. చెబితే ఈ బిల్లు పాస్ కదా. నిజంగా చంద్రబాబు నాయుడికి నిజాయితీ ఉంటే, చంద్రబాబు నాయుడు మీద ఆధారపడ్డ ప్రభుత్వం కాబట్టి ఈ మాట చెప్పమానండి. మహిళలకు ఇచ్చే రిజర్వేషన్ మీద ఆ కొర్రి పెట్టాడు కదా, ఈ కొర్రి తీసేసాయి, ఈ క్లాస్ తీసేయి, డీలిమిటేషన్తో లింక్ అనే క్లాస్ తీసేయి, ఉన్న సీట్లలో 33% తక్షణం అమల్లోకి వచ్చేటట్టుగా అనే పదాన్ని పెట్టు, ఈ క్లాస్ తీసేయి అని చెప్పి చంద్రబాబు నాయుడు కనుక చెప్పగలిగితే నిజంగానే చంద్రబాబు నాయుడికి మహిళల మీద ప్రేమ ఉన్నట్టు ఆయన రుజువు చేసుకోవచ్చు. వెంటనే బీజేపీ దిగొచ్చి అమలు చేసేదానికి అవకాశం ఉంటుంది. ఇలా అవకాశం చంద్రబాబు నాయుడికి తప్ప దేశంలో ఎవరికి లేదు. ఎందుకంటే 25 పార్లమెంట్ సీట్లు అక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఆ 2 పార్టీలు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. టీడీపీకి 16 సొంతంగా ఉన్నాయి, 16 సొంతంగా ఎన్నుకున్న. ఈ 16 లేకపోతే చాలు చంద్రబాబు మన మోడీ గవర్నమెంట్ దెబ్బ ఓడిపోతుంది. కాబట్టి అదొకటి. ఇంకోటి ఏమన్నారు మీరు, డీలిమిటేషన్. ఎస్, డీలిమిటేషన్ వల్ల దక్షిణాదికి లాభమే అని చెప్పేసి చంద్రబాబు అన్నారు. స్వయంగా పార్లమెంట్లో అమిత్ షా గారు లెక్కలతో సహా చెప్పినారు, ఆంధ్రప్రదేశ్కు ఇప్పుడున్న సీట్ల కంటే 50% పెరుగుతాయి, తెలంగాణకు 50% పెరుగుతాయి, కేరళకు 50% పెరుగుతాయి, 20 ఉన్నాయి, ఇంకా 10 యాడ్ అయ్యి 30 అవుతాయి. ఇట్లా దక్షిణాది రాష్ట్రాల నంబర్తో సహా చెప్పిండు. అంటే మీరు ఒక కేంద్ర హోంశాఖ మంత్రి పార్లమెంటు సాక్షిగా మాట్లాడిన అంశాలను కూడా నమ్మరా? ఇట్లే మాట్లాడతారా మీడియా ముందు? ఏమండి, దక్షిణాది రాష్ట్రాలకు తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతుందని దక్షిణాది ప్రజలందరూ ఆక్రోశిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి సీట్లు చాలా ఎక్కువ పెంచుతున్నారు. ఇప్పుడున్న 543 లోక్సభ స్థానాల నుంచి 850 స్థానాలకు వాళ్ళు పెంచుతామంటున్నారు. పెంచిన సీట్లలో రాబోయే కాలంలో బీహారు, ఉత్తరప్రదేశ్, ఆ 2-3 హిందీ రాష్ట్రాలలో ఎవరికైతే ఎక్కువ సీట్లు వచ్చి ఆధిపత్యం వస్తుందో వాళ్ళకి దేశం మొత్తం మీద ఆధిపత్యం వచ్చేస్తుంది. కానీ దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయి కదా, ఏ దక్షిణాది రాష్ట్రాలు అయితే కేంద్ర ప్రభుత్వానికి అత్యధికంగా జీఎస్టీ చెల్లిస్తున్నాయో, ఏ దక్షిణాది రాష్ట్రాలు అయితే బాగా గతంలో దేశం అంతా కోరుకున్నది, జనాభా విపరీతంగా పెరిగిపోతుంది, పేదరికానికి కారణం అదే, నిరుద్యోగానికి కారణం అదే, అన్నిటి కారణం జనాభా పెరుగుదల అని చెప్పేవాళ్ళు కదా. ఆ చెప్పినప్పుడు జనాభాని నియంత్రించాలి అనేటువంటిది ఒకటి ముందుకొచ్చింది. అప్పుడు 5గురిని 6గురిని కూడా పిల్లల్ని అనేవాళ్ళు. 3 ఆడపిల్లలు ఉన్న కుటుంబంలో ఒక అబ్బాయి కోసం కూడా ఆగేవాళ్ళు. 4-5 కూడా ఉండేవాళ్ళు. ఆ కుటుంబాలు మనం ఎక్కువ చూస్తాం 70లలో 80లలో, అంతకంటే ముందు. అప్పుడు ఏమైంది, 4 లేక 3 చాలు, 3 లేక 2 చాలు, ఆ తర్వాత 2 లేక 1 చాలు, మేమిద్దరం మాకిద్దరు యాడ్స్ వచ్చాయి మనం చిన్నప్పుడు. తర్వాత మేమిద్దరం మాకొక్కరు ముద్దు. ఇలాంటి నినాదాలని బాగా కుటుంబ నియంత్రణ కోసం బాగా ముందుకు తీసుకొచ్చారు దేశం మీద. అంతకుముందు దక్షిణ భారతదేశంలో కూడా చాలా జనాభా పెరుగుతూనే ఉండేది. ఆ తర్వాత దక్షిణ భారతదేశంలో కేరళ, తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు, ఈ రాష్ట్రాలలో జనాభా నియంత్రణ అనేది చాలా పెర్ఫెక్ట్గా అమలు జరిగింది. ఆ రకంగా విద్య మీద, వైద్యం మీద కూడా బాగా ఫోకస్ పెట్టారు. అట్ట జనాభా మొత్తం కంట్రోల్ చేసుకుంటూ వచ్చినాయి ఇవి. భారతదేశానికి అవసరమైనటువంటి పన్నుల వాటా, ఇప్పుడు జిఎస్టీ అంటున్నారు, కేంద్రానికి వచ్చే వాటిలలో ఈ రాష్ట్రాల నుంచి వెళ్ళే సొమ్మే ఎక్కువగా ఉంటుంది. కేరళ నుంచి రూపాయి వెళ్తే ఆ కేరళకి కానీ ఆంధ్రప్రదేశ్కి కానీ వీళ్ళ తెలంగాణ వాళ్ళు ఇచ్చేది ఎంత అంటే ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి ₹1 ఒక రాష్ట్రం నుంచి పోతే ఆ రూపాయి వాళ్ళు ఇవ్వటలే, పావలా ఖర్చు పెడుతున్నారు. కానీ ఉత్తరప్రదేశ్ నుంచి రూపాయి పోతే రాష్ట్రానికి, దేశానికి వాళ్ళకి ₹3 ఇస్తున్నారు, బీహార్కి ₹4 ఇస్తున్నారు. అంటే దక్షిణాది రాష్ట్రాల నుంచి దేశానికి వెళ్ళేటువంటి పన్నుల రూపంలో వచ్చినటువంటి ఆదాయాన్ని ఏ రాష్ట్రాలైతే జనాభాని విపరీతంగా పెంచాయో, ఇక్కడ ఈ రాష్ట్రాలన్నీ జనాభాను తగ్గిస్తూ ఉంటే అదే టైంలో జనాభాని విపరీతంగా కోట్ల మంది జనాన్ని పెంచుకుంటూ పోయిన రాష్ట్రాలు ఏంటో తెలుసా?
ఉత్తరప్రదేశ్, బీహార్, ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి హిందీ బెల్ట్లో ఉన్నటువంటి మధ్యప్రదేశ్ కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, హర్యానా, ఆ రాష్ట్రాలలో విపరీతంగా జనాభా పెరిగింది. ఇప్పుడు కూడా పెంచుతూనే ఉన్నారు వాళ్ళు. బీజేపీ సిద్ధాంతం కూడా మనకు తెలుసు కదా. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏం చెప్తుంటారు, ఒక్కొక్క హిందూ మహిళ 10 మందిని కనాల, 5గురిని కనాల. 10 మంది అనేది బాగా మనం చూసాం చాలా సందర్భాల్లో. వాళ్ళు విపరీతంగా పెంచాలి అని చెప్పి, కనాలని చెప్పి చెప్తూ ఉంటారు. కానీ ఈ దేశ జనాభా ఇప్పుడు ఎక్కడ దాకా పోయింది? ఒకప్పుడు చైనా పెద్ద జనాభా అనుకుంటే ఇవాళ చైనాని మించి మన భారతదేశమే ప్రపంచంలో నెంబర్ 1 పాపులేషన్ కంట్రీగా మనం ఉన్నాం. కాబట్టి ఏంటంటే దేశ ప్రయోజనాల కోసం చేసినటువంటి నిర్ణయాలను సిన్సియర్గా అమలు చేసినటువంటి దక్షిణాది రాష్ట్రాలకు శిక్ష వేస్తాము, వాళ్ళకి సీట్ల సంఖ్యని పార్లమెంట్లో తగ్గిస్తాము అని చెప్పి చెబుతా ఉంటే దక్షిణాది రాష్ట్రాలు ఎలా ఒప్పుకుంటాయి? ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు? అమిత్ షా గారు చెప్పారు 50% ఇస్తాం. ఈ గొడవ అంతా జరిగిన తర్వాత అమిత్ షా ఏమన్నాడంటే, ఎబ్బెబ్బే అందరికి సగం సగం సీట్లు పెంచుతా ఉన్నాడు. అందరికి సగం సగం సీట్లు పెంచడం కూడా పెద్ద అన్యాయం. ఎట్లా అన్యాయం అవుతుంది? ఉత్తరప్రదేశ్ ఉందండి, అక్కడ 80 సీట్లు ఉన్నాయి. సగం పెంచడం అంటే ఎంత? 40 పెరుగుతాయి. 40 పెరిగితే ఎంత అవుతుంది? 120 సీట్లు అవుతాయి. మన తెలంగాణ ఉంది, తెలంగాణలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఇప్పుడు? 17 ఉన్నాయి. సగం అంటే 18 అనుకుంటే సగం అనుకుంటే 9. 17కు 9 కలపండి, 26. పెరిగితే 26 ఇక్కడ, అక్కడ పెరిగితే 120. 120కి 26కి ఎంత తేడా ఉంది? 94 తేడా ఉంది. కేరళ తీసుకుందాం, కేరళలో ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? 20 ఉన్నాయి. పెరిగితే 50% చొప్పున అంటే 30 అవుతాయి. అక్కడ 30 అవుతాయి, కానీ అక్కడ పెరుగుదల ప్రకారం 120. ఇక్కడ 30కి అక్కడ 120కి తేడా చూడండి. లేదా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న ఎంత? 25. దాంట్లో సగం పెంచితే 13 పెరుగుతాయి, మొత్తం 38 అవుతాయి. అంటే ఇక్కడ 38 ఉంటే ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఎన్ని ఉంటాయి? 120 ఉంటాయి. నేను చెప్పేది ఒక ఊపితోనే పోలుస్తున్నా దక్షిణాది రాష్ట్రాలకి. కానీ మరి బీహార్ కూడా అదే స్థాయిలో పెరుగుదల ఉంటుంది. కాబట్టి ఇక్కడ దక్షిణాది రాష్ట్రాలు మొత్తం కలిపినా కూడా ఒక రాష్ట్రం ముందు పెరుగుదల ముందు బలాదూరు అయిపోయే పరిస్థితి ఉంది. రేపొద్దున ఆ బీహారు 4-5 రాష్ట్రాలు కలిసిన తర్వాత ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఏదైనా ఒక రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశం మీద చర్చ జరిగితే అరిసిగి పెట్టిన వీళ్ళు చట్టం చేసుకోగలరా? వీళ్ళ రిప్రజెంటేషన్ నిలబడుతుందా? అసలు వీళ్ళ వాయిస్ ఉంటుందా? మరి వాళ్ళ అక్షరాస్యతలో నెంబర్ 1గా కేరళ ఉంది. ఆహార జననాలు అంటే శిశు మరణాల రేట్లో అమెరికా దేశంతో పోల్చినా కూడా అక్కడ 5.6 ఉంటే ఇక్కడ 5 ఉంది. అన్ని రంగాల్లో ఈ దక్షిణాది రాష్ట్రాల్లో ఉత్తరాదితో పోల్చుకుంటే విద్యా వైద్యంలో బెటర్గా ఉన్నారు, జనాభాను అరికట్టడంలో బెటర్గా ఉన్నారు. డెవలప్మెంట్ చూడండి, అక్కడ రైళ్ళు ఎలా ఉంటాయి, అక్కడ పరిశుభ్రత ఎలా ఉంటుంది. బీహార్, ఉత్తరప్రదేశ్ చూడండి, ఏ రకంగా చూసినా సరే ఇక్కడి నుంచి వచ్చేటువంటి ఆదాయం కేంద్ర ప్రభుత్వాన్ని, ఈ దేశాన్ని సాకుతున్నటువంటి పరిస్థితి ఉంది. దాని మీద ప్రతిపక్షాలు ఈ అసమానతలు ఉండకూడదు. దీని మీద బెంగాల్ వాళ్ళకి అసంతృప్తి ఉంది, పంజాబ్ వాళ్ళకి అసంతృప్తి ఉంది. ఇంతమంది ముందు మీరు ఈ డీలిమిటేషన్ తీసుకురావద్దని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సరే ఈ 10 సీట్లు పెంచిన దాన్నే ఒప్పుకుందాం పని. మీరేమంటున్నారు? దాన్నైనా ఒప్పుకోవచ్చు కదా, అంతేనా మీ అభిప్రాయం? 50% చొప్పున పెరుగుతున్నాయి, అందులో అన్యాయం ఉంది అంటున్నారు కదా, సరే దాన్ని కూడా ఒప్పుకుంటానండి నేను. కొన్ని ప్రతిపక్షాలు ఒప్పుకున్నాయి అనుకుందాం, కానీ బిల్లులో అది లేదు. మొన్న అమిత్ షా మాట్లాడిన మాటలలో తప్ప బిల్లులో లేదు. అది అమిత్ షా చెప్పిన మాట, నరేంద్ర మోడీ చెప్పిన మాట బిల్లులో ఉందేమో చూపించమనండి. బిల్లులో ఏ పేజీలో, ఏ పేరాలో అదనంగా పెంచే సీట్లు 50% ఎంత అయితే ఉన్నాయో అందులో అదనంగా పెంచుతామనే మాట ఒక్క లైను పార్లమెంట్లో పెట్టిన బిల్లులో ఉందని ఛాలెంజ్ చేస్తున్నాను నేను. గంట టైం ఇవ్వండి, అందరికి ప్రింట్లు తీసిస్తా అని చెప్పిండు మొన్న. ప్రింట్లు మరి ఇప్పుడు ఉన్నాయి అందుబాటులో, ఇప్పుడు నెట్లో అందుబాటులో ఉన్నాయి కదా. అమెండ్మెంట్ చేసి గంట టైం ఇవ్వండి. కాంగ్రెస్ ఎంపీ అడిగితే గంట టైం ఇవ్వండి చేసిస్తా. నువ్వు నిజాయితీ పరుడు అయితే ఒక బిల్లు పార్లమెంట్కి వచ్చేటప్పుడు ముందు నీ పార్టీ ఎంపీలందరూ, నీ పార్టీ చూస్తుంది కదా, నీ పార్టీ ఎంపీలకి చెప్పాలి కదా మనం ఈ బిల్లు పెడుతున్నాం, ఈ బిల్లు ఇదని చెప్తాం. అది ఎన్డీఏ కూటమి, తెలుగుదేశం పార్టీకి వాళ్ళందరికీ చెప్పాలి కదా, వాళ్ళు కూడా చూడాలి కదా. వాళ్ళు చూసిన తర్వాత కదా బిల్లు వచ్చేది. ఇప్పుడు వాళ్ళు ప్రభుత్వం తరఫున బిల్లు పెడుతున్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉన్నటువంటి పార్టీలకు, సభ్యులకు తెలవకుండా ఎట్లా వస్తుందండి? అది రాదు కదా. మరి ఎట్లా తీసుకొచ్చారు వాళ్ళు? పార్లమెంట్లో ఒక ఆషామాషిగా తీసుకొస్తావా? ఒక రాజ్యాంగ సవరణ చేసేటువంటి ఒక ముఖ్యమైనటువంటి డీలిమిటేషన్ బిల్లు పార్లమెంట్లోకి వచ్చేటప్పుడు అంత నిర్లక్ష్యంగా, అంత బాధ్యతారహితంగా అది తీసుకొచ్చి పెట్టేసిన తర్వాత
దాన్ని పాయింట్అవుట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు గంట టైం ఇవ్వండి అంటున్నావంటే ఎంత దుర్మార్గం ఇది, ఏంటిది? కాబట్టి ఏంటి, నీకు అది అమలు దానికి ఆ మాట చెప్పాడు. గంట టైం గురించి కాదు చెప్పింది ఆయన చెప్పింది ఏంటంటే డీలిమిటేషన్ కమిషన్ వేస్తాం, దానికి ఫుల్ పవర్స్ ఉంటాయి. నన్ను నమ్మండి, డీలిమిటేషన్ కమిషన్ మీకు న్యాయం చేస్తుంది అని చెప్పి చెప్తున్నారు. డీలిమిటేషన్ కమిషన్ అంటే న్యాయం చేస్తుందట. డీలిమిటేషన్ కమిషన్ ఎవరు అపాయింట్ చేసింది? కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేసేటువంటి ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ. దాంట్లో కొంతమంది ఆఫీసర్లు ఉంటారు. ఎలక్షన్ కమిషన్ ఎలా ఉంటుందో, డీలిమిటేషన్ స్వతంత్ర సంస్థ కదా. అవును, స్వతంత్ర సంస్థ. దాన్ని ఎవరు? అవునండి, దాన్ని అపాయింట్ చేసేది ఎవరు? అపాయింట్ చేసేది కేంద్ర ప్రభుత్వమే కదా. మరి అది స్వతంత్రంగా ఎలా వ్యవహరిస్తుంది? అందులో నువ్వు చట్టంలో పెట్టు, చట్టంలో పెట్టిందే అమలు కావటం కష్టంగా ఉన్న ఈ రోజుల్లో అసలు చట్టంలో పెట్టను, కానీ దాన్ని ఒక డీలిమిటేషన్ కమిటీకి అప్పచెప్తాను, అందులో మాత్రం నేను ఎక్కడ రాయను, బిల్లులో ఎక్కడ రాయను అని చెప్పిందా? బిల్లులో రాయని దానికి నేను ఒక ఉదాహరణ చెప్తానండి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయినప్పుడు ఆంధ్ర వాళ్ళు బాగా గొడవ పెట్టారు. వాళ్ళు అడిగింది ఏంటి? స్పెషల్ స్టేటస్ అడిగారు, ప్రత్యేక హోదా అడిగారు. ప్రత్యేక హోదా కావాలని బీజేపీ వాళ్ళు అన్నారా? వద్దన్నారా? నరేంద్ర మోడీ తిరుపతిలో వచ్చి మన ప్రత్యేక హోదా కావాలి అని చెప్పి నరేంద్ర మోడీ అన్నాడు. కావాలంటే వీడియో వినిపిస్తా. లేదు, వెంకయ్య నాయుడు గారు రాజ్యసభ చైర్మన్, బీజేపీ అగ్రనాయకుడు, 5 సంవత్సరాలు చాలదు, స్పెషల్ స్టేటస్ 10 సంవత్సరాలు కావాలి అని అన్నాడు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళే అధికారంలోకి వచ్చారు కదా, అది అమలు చేయించాల్సిందే వీళ్ళే కదా. మరి ఆ స్పెషల్ స్టేటస్ అమలు చేయడానికి చట్టం చేయాల్సిన టైంలో అధికారంలో ఉన్నటువంటి వీళ్ళు నరేంద్ర మోడీ నుంచి వెంకయ్య నాయుడు వరకు మొత్తం నాయకులందరూ కూడా డిమాండ్ చేసినటువంటి స్పెషల్ స్టేటస్ 12 ఏళ్ళు అయినా సరే ఆంధ్రప్రదేశ్కి ఎందుకు ఇవ్వలేదు? పునర్విభజన చట్టంలో లేదు కాబట్టి ఇస్తలేమంటున్నారు. ఎంతసేపు పునర్విభజన చట్టంలో ఉంచటము, తీసేయటము, పెట్టడం అనేది ఏంటి? పునర్విభజన చట్టంలో ఆ 7 ఏజెన్సీ మండలాల్ని ఆంధ్రాలో కలపాలా, తెలంగాణలో ఉన్నటువంటి ఏజెన్సీ ఆదివాసీ మండలాలను ఉందా? ఒక్క నిమిషం కేంద్ర క్యాబినెట్ ఆర్డినెన్స్ చేసుకోగలిగారు. ఏ చట్టమైనా మోడీ వచ్చిన తర్వాత చట్టం చేసుకోకుండా ఓడిపోయింది ఏదైనా ఉందా? ఇది కావాలని చెప్పి అదే నా ప్రశ్న, అదే ఉంది నా నెక్స్ట్ ప్రశ్న అదే. మోడీ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఆయన ఒక బీజేపీ ఎన్డీఏ ఏది ప్రవేశపెట్టిన పార్లమెంట్లో ఏ చట్టం వీగిపోలేదు ఎక్సెప్ట్ దిస్. వాళ్ళు మహిళా బిల్లుకు లింకు పెడుతూ పెట్టిన ఏదైతే 131వ రాజ్యాంగ సవరణ ఉందో ఇది వీగిపోయింది. అంటే నిజంగా ఇక్కడ ప్రతిపక్షాలు సక్సెస్ అయినాయి అనుకోవాలన్నా, లేదు మేము ఓడిపోతాం అని తెలిసే బీజేపీ పెట్టింది అనుకోవాలన్నా, ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఇప్పుడు 2/3 మెజారిటీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ఎంత బలం ఉంది, లేదు మిగతా పక్షాలకి ఇండియా కూటమి దాంట్లో ఉన్న వాళ్ళకి ఎంత ఉంది, లెఫ్ట్ వాళ్ళకి ఎంత ఉంది, ఇవన్నీ లెక్కలన్నీ స్పష్టంగా వాళ్ళ దగ్గర ఉన్నాయి కదా. అది రాజ్యాంగ సవరణ చేయాలి, 2/3 అనేది ఉంది కదా. కాబట్టి ఇది ఎలాగో వీగిపోద్ది. ఈ వీగిపోయేదానికి మహిళా బిల్ అని పేరు పెడదాం అనేటువంటిది ముందే ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గురించి కూడా మీరు ఇందాక చెప్పారు, ఇది మీరు ఎందుకు అని. చంద్రబాబు నాయుడు చెప్పమానండి, ఆంధ్రప్రదేశ్కి కొత్త చట్టం ప్రకారం, ఇప్పుడు వాళ్ళు చేస్తామన్న చట్టం ప్రకారం, డీలిమిటేషన్ చట్టం ప్రకారం 38 సీట్లకు పెరుగుతాయి గ్యారంటీగా, అందులో రాసి ఉందని చెప్పమనండి. నరేంద్ర మోడీ మీరు చెప్పారు, అమిత్ షా మాటల్లో చెప్పాడు అంటున్నారు. మాటల్లో చెప్పింది ఆంధ్రప్రదేశ్కి, నేను వేరే రాష్ట్రాలకు అడగట్లే. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కదా, ఆయన చెప్పమానండి అమలు జరుగుద్దని. అలా అన్ని రాష్ట్రాలకు చెప్పమానండి. 10% చొప్పున 50% చొప్పున అన్ని రాష్ట్రాలకు పెరుగుద్దనే విషయాన్ని చట్టంలో ఉంది, రాశారు. దాని ప్రకారం మాకు వస్తాయని చెప్పమానండి. స్పెషల్ స్టేటస్ కావాలి, లేకపోతే నేను ఊరుకోనని చెప్పి రంకులేసినటువంటి చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి వచ్చిన తర్వాత స్పెషల్ స్టేటస్ వదిలేశాడు. ఇప్పటికి కూడా స్పెషల్ స్టేటస్ మాట్లాడలేదు. మరి రేపొద్దున దీని గురించి మాట్లాడతాడా? రేపు చట్టంలో లేదంటారు కదా. రేపొద్దున చట్టంలో లేనిది సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు కొట్టేస్తుంది. ఎందుకంటే వాళ్ళ సుప్రీంకోర్టు ఏమంటుందంటే, ఈ చట్టంలో, డీలిమిటేషన్ చట్టంలో 50% చొప్పున అన్ని రాష్ట్రాలకు సీట్లు పెంచాలని ఇందులో రాసి లేదు. వాళ్ళు చట్టం ప్రకారం పోతున్నారు కాబట్టి యాజ్ పర్ దట్లా దిస్ ఈజ్ కరెక్ట్ అని చెప్పి సుప్రీంకోర్టు కూడా కొట్టివేసే పరిస్థితి ఉంది. కాబట్టి రేపు దానికి ఎటువంటి న్యాయపరమైనటువంటి, చట్టపరమైనటువంటి ఎలాంటి రక్షణలు లేనటువంటి పరిస్థితి ఈ డీలిమిటేషన్ సందర్భంగా వాళ్ళు పెంచుతామన్న దానికి సంబంధించింది కూడా ఉంది. మీరు ముందు ప్రశ్నలోకి వెళ్ళారు, సమాధానం ఓకే. ఇది నెక్స్ట్, అసలు బీజేపీ ఎప్పుడు ఓడిపోలే, మోడీ ఎప్పుడు ఓడిపోలే, ఇప్పుడు ఎందుకు వీగిపోయింది? మహిళా
రిజర్వేషన్ బిల్లు లింక్ ఉన్నది డీలిమిటేషన్కి, మహిళా బిల్లే అని వాళ్ళు పదే పదే ప్రచారం చేసుకున్నది. ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? ఇప్పుడు మోడీ గారు ఇప్పటికీ 2 సార్లు పూర్తి చేశాడు, 2 టర్మ్స్ పూర్తి చేశాడు. ఇప్పుడు 3వ టర్మ్ కూడా చేస్తున్నాడు. ఈ 2 టర్మ్లలో ఎప్పుడు ఓడిపోలేదు. మీరు చెప్పింది కరెక్ట్. ఈసారి ఎందుకు ఓడిపోయిందంటే అది రాజ్యాంగ సవరణ రూపంలో తీసుకొచ్చారు. సింపుల్ మెజారిటీతో అయ్యేటువంటి ఏదన్నా ఒక బిల్ అయితే వాళ్ళు చేసుకోగలరు. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి? మహిళా రిజర్వేషన్ అనే పేరు ముందుకు తీసుకొచ్చి డీలిమిటేషన్ చట్టాన్ని చేసుకోవడం కోసం రాజ్యాంగ సవరణ చెయ్యాలనుకున్నారు కాబట్టి ఓడిపోయింది. పాయింట్ మీరు అర్థం చేసుకోండి. లేకపోతే అది ఓడిపోదు. ఇప్పటి కూడా ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా, అది మహిళా బిల్లుని మహిళా చట్టం రూపంలో, మహిళా బిల్లు రూపంలో మీరు తీసుకురండి, దాన్ని సింగిల్గా తీసుకురండి, దాన్ని మేము బ్రహ్మాండంగా ఓటేసి గెలిపిస్తాం, దాన్ని అమలు కూడా ఇప్పటి నుంచే చేస్తామని చెప్పండి. 2023లో ప్రతిపక్షాలు అదే చెప్పారు, వెంటనే అమల్లోకి తీసుకురమ్మని. ఇప్పుడు కూడా చెప్తున్నారు. కాబట్టి అది సింపుల్ మెజారిటీతో అయ్యేటువంటి సాధారణ బిల్లు కాదు, రాజ్యాంగ సవరణకు సంబంధించింది. 2/3 మెజారిటీ కావాలి. అది లేదు కాబట్టి అది ఓడిపోతుంది. కాబట్టి ఓడిపోయేదాన్ని తీసుకొచ్చి దానికి మహిళా రంగాన్ని కోర్టు చేసి ముద్ర వేసి మొత్తం ఈ దేశంలో ఉన్న సగం మంది మహిళలకు అన్యాయం చేసింది ప్రతిపక్షాలకు చెప్పడం కోసం ఓడిపోయాడు. అంటే మహిళలను ఓడగొట్టడం కోసం, మహిళలకి వాళ్ళ రిజర్వేషన్ రాకుండా చేయడం కోసం ఈయన ఆ బిల్లుని ఓడగొట్టుకునేదానికి ముందుకు తీసుకొచ్చాడు తప్ప మహిళల మీద చిత్తశుద్ధి లేదు. మహిళల మీద చిత్తశుద్ధి ఉంటే 2023లోనే అది చట్టం అయినప్పుడే 2024 నుంచి అమల్లోకి వచ్చేది. ఇప్పుడు కూడా ఎంతమంది కోల్పోయారు? ఇవాళ ఎంతమంది ఉన్నారండి మహిళలు ఇప్పుడున్న పార్లమెంట్లో 13% కూడా లేరు, 13% ఉన్నారు. మరి 33% వచ్చేదిగా ఆల్రెడీ 23లో అయిన చట్టం ప్రకారం. ఇవాళ 20% మహిళలు తమ యొక్క ప్రాతినిధ్యాన్ని పార్లమెంట్లో కోల్పోవడానికి కారణం నరేంద్ర మోడీ కాదా? చెప్పండి. 33% రిజర్వేషన్ కదా పార్లమెంట్లో, 23లో చట్టమైంది కదా, 24లో ఎన్నికలు వచ్చినాయి కదా. 24లో వచ్చినటువంటి ఎన్నికల ప్రకారం ఈరోజు పార్లమెంటు సభ్యులు 13% ఉన్నారు మహిళలు. పార్లమెంట్ సభ్యులు అట్ ద సేమ్ టైం మళ్ళీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగినాయి. నేను ఒక్క లోక్సభ గురించే మాట్లాడతాను. అన్ని అసెంబ్లీల్లో అదే లాస్ అయ్యారు. ఒక్క లోక్సభ వరకే తీసుకున్నా కూడా ఇవాళ 33% ఉండేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇలా 13% ఉన్నారు. 20% మహిళలు అంటే దాని ప్రాతినిధ్యం చూసుకుంటే దాదాపు 70 పైన ఎంత ఉంటుంది. అంతమంది మహిళలు అంటే 540లో 33% కదా. కాబట్టి ఆ మొత్తం మహిళలు ప్రాతినిధ్యాన్ని కోల్పోయారు. మరి నరేంద్ర మోడీయే కదా 20% మహిళలకి ప్రాతినిధ్యం కోల్పోయేలాగా 5 సంవత్సరాల పాటు చేసింది. మరి ఇప్పుడు ఆయనే ఓడిపోయింది అని చెప్పి అంటే ఎవడు ఓడగొట్టింది దీన్ని? అది దీన్ని ఇప్పుడు ఓడిపోవాల్సిన అవసరం ఏంటి? దీన్ని అప్పుడే అమలు చేస్తే ఇప్పుడు ఓడిపోయేది కాదు కదా. అది మహిళల బిల్లు కాదు కదా తీసుకొచ్చింది. దీన్ని మీరు ఈ దేశ ప్రజలందరినీ కూడా దీన్ని అర్థం చేసుకోవాలని చెప్పి చాలా దారుణంగా బరి తెగించి ఆడుతున్నటువంటి అబద్ధాలను అర్థం చేసుకోవాలి. ఓడిపోయింది మహిళా బిల్లు కాదు, అది డీలిమిటేషను, అది అన్యాయమైంది, అది అక్రమమైంది, అది ఖచ్చితంగా ఓడిపోదగ్గది. ఈ దేశంలో ప్రాంతీయ అసమానతల్ని, దక్షిణాదికి ఉత్తరాదికి మధ్యలో అసమానతల్ని రెచ్చగొట్టేటువంటి, పెంచి పోషించేటువంటి, దక్షిణాదికి ప్రజలకి ఈ దేశం మీద కొన్ని కలిగేదానికి అవకాశం ఉన్నటువంటి చట్టం కాబట్టి ఇది బ్యాలెన్స్ చేయటంలో, ఈ దేశం మొత్తాన్ని బ్యాలెన్స్ చేయటంలో ఫెయిల్ అవుతుంది. కాబట్టి ఆ చట్టంలో న్యాయం చేసే స్వభావం వచ్చేదానికి అవకాశం లేదు. కాబట్టి అది ఓడిపోవడం న్యాయమే. ఓడిపోవాల్సిన బిల్లే ఓడిపోయింది, కానీ ఆ ఓడిపోయింది మహిళా బిల్లు కాదు. థ్యాంక్ యూ వెరీ మచ్ బండారు రవికుమార్ గారు. ప్రజలారా విన్నారు కదా, ఇప్పుడు ఈ మీడియా, తెలుగులో ఉన్న ప్రధాన పత్రికలు కానీ, హిందీ మీడియా కానీ కోడై కాకై మొత్తుకుంటున్న ఆమెకు నష్టం జరిగింది, మహిళా బిల్లు ఓడిపోయింది అని చేస్తున్న ప్రచారంలో అవాస్తవం ఉంది. ఇప్పుడు ప్రవేశపెట్టిన బిల్లులలో 3 బిల్లులు కూడా మహిళా బిల్లులు కాదు. కాబట్టి నేరుగా మహిళా బిల్లు పెట్టండి, దేనికి లింక్ లేకుండా ఈ క్షణం నుంచి అమలు అవుతుంది అని చెప్పండి. ప్రతిపక్షాలు మొత్తం మేము ఏకగ్రీవంగా దానికి అంగీకరిస్తామని చెప్పేసి ప్రతిపక్షాలు కూడా పార్లమెంట్లో మాట్లాడినాయి. పార్లమెంట్ సెషన్స్ ఫాలో అయిన వాళ్ళకి ఇది అర్థమవుతుంది. కాబట్టి ఈ తప్పుడు ప్రచారాలను, ఈ మీడియాలో వస్తున్న దొంగ ప్రచారాలను, నారీ సారీ అని పేరుతోటి జరిగిన ఈ డిబేట్లను, ఈ స్పెషల్ స్టోరీలను మీరు ఒకసారి జాగ్రత్తగా గమనించండి. తప్పకుండా మహిళలకు 33% రిజర్వేషన్లు అనేది హక్కుగా రావాల్సిందే. దానికోసం ఎన్నో దశాబ్దాల నుంచి ఫైట్ చేస్తే 2023లో ఏకగ్రీవంగా చట్టమైంది. నవంబర్ 18, 19 తారీఖులలో ప్రత్యేక పార్లమెంట్ సెషన్లో అది చట్టం చేయబడ్డది. దాని తర్వాత ఆ బిల్ పాస్ అయిన తర్వాత
నవంబర్ 2028లో రాష్ట్రపతి ఆమోద ముద్ర వేసిర్రు. తర్వాత దానికి లింక్ డీలిమిటేషన్ అని పెట్టడంతో, డీలిమిటేషన్ అంటే కొత్తగా మళ్ళా జనాభా లెక్కలు చేసి ఆ లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేయాలి. అది చేయాలంటే దాదాపుగా 2026 జనాభా లెక్కలు అయిపోయి అది కంప్లీట్ అయ్యేసరికి 2034 ఎన్నికలు వస్తాయి. కొంచెం లేటు కూడా అయితే 2038, 39 ఎన్నికలకు వరకు కూడా వెళ్ళే ప్రమాదం ఉందని, ఇదే మహిళా రిజర్వేషన్ల చట్టం వచ్చినప్పుడు T10లో అనేక ఇంటర్వ్యూలు ఉన్నాయి. మీరు ఒకసారి వెనకకి వెళ్ళి మళ్ళీ చూడొచ్చు. మహిళా రిజర్వేషన్ల పైన ప్రత్యేక ప్లేలిస్టు T10లో ఉంది. తప్పకుండా మరోసారి చూసే ప్రయత్నం చేయండి. నిజాలు వాస్తవాల్ని మాత్రమే మాట్లాడదాం, అబద్ధాలని ఎండగట్టే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూనే ఉండండి T10.